మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి 76వ జయంతి సందర్భంగా హుస్నాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైఎస్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన కాంగ్రెస్ నాయకులు రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేపట్టి హుస్నాబాద్కు 3 ప్రాజెక్టులను మంజూరు చేసిన మహోన్నత వ్యక్తి అని కాంగ్రెస్ నాయకులు కొనియాడారు. కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంకచందు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిపక్ష నాయకునిగా ఉన్న సందర్భంలో ఈ ప్రాంత రైతాంగం కోసం వరదకాలం కోసం పాదయాత్ర చేసి తర్వాత బస్సు యాత్రలో ఈ హుస్నాబాద్ ప్రాంతానికి వచ్చి వారి చేతుల మీదుగా హుస్నాబాద్ ప్రాంతంలో ఎడారి ప్రాంతాన్ని కరువును తీసివేసే తరిమి కొట్టేందుకు గౌరవెల్లి ప్రాజెక్టుకు శంఖం పూరించి వారి చేతుల మీదుగా పునాది రాయి వేయడం జరిగింది. మరి నిజంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆనాడు 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసి మొట్టమొదటి ఫైలు రైతాంగానికి ఉచిత కరెంటు, తర్వాత రెండోది ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ, పేద విద్యార్థులందరికీ కేజీ విద్య, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు, రాజీవ్ గృహకల్ప, తర్వాత ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు, ఉచిత ఆరోగ్యశ్రీ ఇవన్నీ చేసి మరి 2 సార్లు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి మరి వారు ప్రజల గుండెల్లో ఒక మంచి రైతు నాయకునిగా చిరకాలం నిలిచి ఈరోజు వారి జయంతి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నాం. మరి నిజంగా ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు మరి ఆయన బాటలోనే మరి ఇవాళ ప్రభుత్వం రాగానే 2 లక్షల రుణమాఫీ, తర్వాత ఉచిత కరెంటు, మరి ఉచిత ఇళ్ళకు కూడా పేదవాళ్ళందరికీ 200 యూనిట్ల వరకు కూడా మరి ఇవ్వడం జరిగింది. రైతు భరోసా కూడా ఇవ్వడం జరిగింది. మరి ఇందిరమ్మ ఇండ్లు కూడా మరి అన్ని రకాల ప్రభుత్వం పేదవాళ్ళందరి కోసం మరి ఇవాళ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మన నాయకుడు స్థానిక శాసనసభ్యుడు పొన్నం ప్రభాకర్ అన్న ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే గౌరవెల్లి ప్రాంతాన్ని ప్రాజెక్టు నిర్మాణం చేసిండో దానికి మరి టీఆర్ఎస్ ప్రభుత్వం మధ్యలో ఆపివేసి ఈ ప్రాంత రైతాంగానికి 1,24,000 ఎకరాలకు సాగునీరు అందించగా విఫలమైంది. ఇవాళ అపర భగీరథుడు ఇప్పుడు మన పొన్నం ప్రభాకర్ అన్న రవాణా శాఖ మంత్రులు 1,24,000 ఎకరాలకు మరి 400 కోట్లు మంజూరు చేసి మరి కాలువలకు భూసేకరణ చేసి మరి ఇవాళ 1,24,000 ఎకరాల కోసం 24 గంటలు ఈ రైతాంగం కోసం మరి వాళ్ళు పనిచేస్తారు. పట్టణ అభివృద్ధి కానీ నియోజకవర్గ అభివృద్ధి కానీ మరి 6 నిమిషాలు కృషి చేస్తూ ఇక్కడ ఒక విద్యా యూనివర్సిటీ కానీ ఇండస్ట్రియల్ పార్క్ కానీ ఎన్నో రకాల అభివృద్ధిని హుస్నాబాద్ ప్రాంతం ఎడారి ప్రాంతం కరువు ప్రాంతాన్ని మరి పచ్చటి హుస్నాబాద్ మరి ప్రాంతం కావాలనే ఆశలతో ఈ ప్రాంత ప్రజలను మరి వారి చిరునవ్వు వాళ్ళ ముఖాలలో చిరునవ్వు ఉండేలా మరి వారి ఆశయాలను మరి కొనసాగిస్తున్నాడు. కాబట్టి ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి మరి పట్టం కట్టే ప్రజలందరికీ కూడా మరి ప్రత్యేకమైన పనికి మనం అంతా కృతజ్ఞతలు తెలపాలని హుస్నాబాద్ నియోజకవర్గం హుస్నాబాద్ మండల కేంద్రమైన మన వైఎస్ రాజశేఖర రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత, ఆపద్ బాంధవుడు, మహానేత అయిన ప్రజానాయకుడైన రాజశేఖర రెడ్డి గారి యొక్క జయంతి కార్యక్రమానికి విచ్చేసిన రెడ్డి అంటేనే బడుగు బలైన వర్గాల ఆశాజ్యోతి. ఆనాడు 108 అయితేనేమి, 104 అయితేనేమి, ఇందిరమ్మ ఇండ్లు అయితేనేమి, రైతు రుణమాఫీ అయితేనేమి, రైతులకు ఉచిత కరెంట్ అయితేనేమి ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజలకు దగ్గరైన నాయకుడు మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇవాళ అదే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి పరిపాలనలో ఇవాళ ఉచిత బస్సు ప్రయాణం అయితేనేమి, మహిళలకు ఏదైతే గృహాలకు ఇళ్లకు 200 యూనిట్ల కరెంటు వరకు ఉచితం అయితేనేమి, రైతు రుణమాఫీ అయితేనేమి, రైతు భరోసా అయితేనేమి, అలాగే ఇక్కడ హుస్నాబాద్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మన మంత్రి పొన్నం ప్రభాకర్ గారు హుస్నాబాద్ను ఒక విద్యా హబ్గా ఏర్పాటు చేయడానికి ఎన్నో అభివృద్ధి సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఇవాళ హుస్నాబాద్ ప్రజల యొక్క యోగక్షేమాలు, ఇక్కడ ప్రాంత ప్రజలు అందరూ క్షేమంగా సుభిక్షంగా ఉండాలనే దిశగా ఇవాళ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది. అలాంటి పార్టీ, అలాంటి నాయకులు ఉంటారు అని అంటే అది ఓన్లీ కాంగ్రెస్ పార్టీలోనే అలాంటి